హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేను మీ అందరికి ఆఫ్టర్ కోర్స్ ఏమవుతుంది అనేసి, అంటే బ్యూటిషియన్ కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ, హెయిర్ డ్రెస్సర్ కానీ, కోర్స్ తర్వాత మీరు ఏ స్టెప్ తీసుకుంటే బెటర్ అనేసి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో నేను ముందు వీడియోలో మేకప్ ఆర్టిస్ట్ బ్యూటిషియన్ లైఫ్ ఆఫ్ అని ఒక వీడియో అప్లోడ్ చేసినాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. సో మీరు వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు కోర్స్ తర్వాత అసలు ఏం చేయాలి, అకాడమీ నుంచి మనకి కోర్స్ అనేది అయిపోయినాక వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తారా అంటే ఇయ్యరు. అకాడమీస్ లో కానీ, నార్మల్ లోకల్ పార్లర్ లో నేర్చుకున్నా కానీ, సలూన్స్ లో నేర్చుకున్నా కానీ జాబ్స్ మాత్రం ఇయ్యరు, ఫ్రెషర్స్ ఇవ్వరు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అనేసి అందరు అడుగుతారు. ఇంటర్వ్యూ పోయినప్పుడు కానీ, నార్మల్గా డెమోకి వెళ్ళినప్పుడు కానీ, మీరు ఎక్కడికైనా సలూన్కి డెమో కోసం వెళ్ళినప్పుడు కానీ, ప్రతిసారి ప్రతి దగ్గర మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా అనేసి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు. ఎక్కడ నేర్చుకున్నారు అడుగుతారు. తర్వాత మీకు ఏమేమి వచ్చు, ఆల్రౌండరా లేకపోతే ఓన్లీ బ్యూటిషియనా, ఓన్లీ హెయిర్ డ్రెస్సరా, అట్లా అడుగుతారు అనమాట. సో రెజ్యూమ్ కూడా అడుగుతారు. మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో వాళ్ళు అడగంగానే మీరు వాళ్ళకి సెండ్ చేయండి, లేకపోతే చూపించడానికి రెజ్యూమ్ ఉండాలి. సర్టిఫికేట్స్ ఉంటే మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి సర్టిఫికేట్స్, డెమోకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఇంకొకటి, మీకు జాబ్ రావాలి అంటే మెయిన్ గా ఏమేం చేయాలనేది నేను ఇంకొక వీడియో సపరేట్ గా చేస్తాను. సో ఈ వీడియోలో అకాడమీ నుంచి కానీ, సలూన్స్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ ఉండదు. వన్స్ నేర్చుకున్నాక మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి నేర్చుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. కాకపోతే వాళ్ళు జాబ్ మనకి ఏమంటారు పెట్టిస్తారు అనేది అయితే అది కాని పని అనమాట. వాళ్ళు మనకి జాబ్ సజెస్ట్ చేయరు, వాళ్ళు జాబ్ మనకి పెట్టియరు. సో మీరు గూగుల్లో మీ నియర్ బై సలూన్స్ అని కొట్టి ఆ నెంబర్స్ దొరుకుతాయి కదా, ఆ నెంబర్స్ కి కాల్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు రామంతపూర్ లో ఉన్నారనుకోండి, ఆప్తిగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, అట్లా మీ ఒక్కొక్క ఏరియా ఉన్న సలూన్స్ నుంచి నెంబర్స్ తీసుకొని గూగుల్లో కొట్టి ఆ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఉన్నాయా లేదా అనేది చెప్తారు. వేకెన్సీ ఉందా అని అడగండి. సో వేకెన్సీ ఉంది అంటే సో మీరు అడగచ్చు, జాబ్ కావాలి నాకు, వేకెన్సీ ఉందా, నేను ఆల్రౌండర్, ఇట్లా ఇక్కడ నేర్చుకున్నాను, నాకు 6 months ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పండి. మీకు 0 ఎక్స్పీరియన్స్ ఉంది అని మీకు తెలుసు, కానీ వాళ్ళకైతే 6 months ఎక్స్పీరియన్స్ ఉంది, నేను నేర్చుకున్న దగ్గరనే జాబ్ చేసినాను 6 months అని చెప్పండి. సో చెప్తే వాళ్ళు డెమోకి రమ్మని చెప్తారు. మీకు డెమోకి వెళ్ళినాక మెయిన్ గా నార్మల్ గా ఆడవాళ్ళకైతే థ్రెడ్డింగ్ అడుగుతారు, వ్యాక్సింగ్ అడుగుతారు, హెయిర్ బ్లో డ్రై సెట్టింగ్ అడుగుతారు అనమాట. థియరీ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. థియరీ ఏం అడుగుతారు అనేది నేను జాబ్ కి రిలేటెడ్ వీడియోలో చెప్తాను అనమాట. సో థియరీ అడిగి అవన్నీ అడుగుతారు, మీరు చెప్పచ్చు. అట్లా మీరు జాబ్ అనేది వెతుక్కోవచ్చు. ఇంకొకటి, సలూన్స్ లో కానీ, అకాడమీస్ లో కానీ, లోకల్ పార్లర్ లో కానీ మీరు సర్టిఫికేట్ తీసుకున్నాకనే మీరు జాబ్ వెతుక్కోవడం స్టార్ట్ చేయండి. కొంచెం లేట్ అవుతుంది సర్టిఫికేట్స్ వచ్చే వరకు, మీరు ముందే జాబ్ ని వెతుక్కడం స్టార్ట్ చేయండి. మీకు దొరికే వరకు టైం పడుతుంది. సో జాబ్ ఇట్లా అయిపోగానే ఇట్లా దొరకదు. కొంతమందికి మేబీ లక్ ఫేవర్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ హార్డ్ వర్క్ ఉండొచ్చు, వాళ్ళకి దొరుకుతుంది. చాలా మట్టుకైతే జాబ్స్ ఫ్రెషర్స్ లో దొరకవు. వాళ్ళకి అర్థం అయిపోతుంది మీకు పని వచ్చా రాదా అనేసి. మీరు కాన్ఫిడెన్స్ గా డెమో ఇస్తే మీకు డెఫినెట్ గా వాళ్ళు జాబ్ అనేది ప్లేస్మెంట్ ఇస్తారు. మీరు కాన్ఫిడెన్స్ గా అంతే అటెండ్ కావాలి ఇంటర్వ్యూ. ఇంకొకటి, అకాడమీస్ నుంచి మీరు జాయిన్ అయ్యే ముందే వాళ్ళని మెయిన్ గా అడగాల్సిన 4 విషయాలు ఏంటంటే, మీరు ప్లేస్మెంట్ ఇస్తారా, ఎన్ని డేస్ కోర్స్ నేర్పిస్తారు, తర్వాత మాకు లైఫ్ టైం మళ్ళీ వచ్చి మేము ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చా, ఇంకొకటి నాకు మీరు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, అన్ని బ్రాండ్స్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్స్, అన్ని బ్రాండ్స్ ఆఫ్ కలర్స్,
అట్లా అన్ని మీరు మాకు నేర్పిస్తారా లేదా అనేసి మీరు కనుక్కోవాలి. మెయిన్ గా మీరు జాయిన్ అయ్యేటప్పుడు ముందు అన్నమాట. సో మీరు ఏమేం బ్రాండ్స్ యూజ్ చేస్తారు, ఆ ఆ బయట యుఎస్ బ్రాండ్స్ కూడా యూజ్ చేస్తారా, ఇండియన్ బ్రాండ్స్ అన్ని యూజ్ చేస్తారా అని మీరు అడగండి. ఇంకొకటి, మాకు ఎన్ని డేస్ కోర్స్ కి టైం పడుతుంది, జాబ్ అయిపోయినాక చి కోర్స్ అయిపోయినాక మీరు ప్లేస్మెంట్ ఇస్తారా, 110% ఇస్తారా అని అడగండి. ఇస్తారు అన్నారు అనుకోండి, అది మీరు రికార్డ్ అన్న చేసుకోర్రి, లేదంటే మీతో ఎవరినన్నా తీసుకొని వండి ఒక్కరు పోయి మాట్లాడుకోవద్దు. సో ఇస్తారు అని అన్నాక మీ కోర్స్ అంతా అయిపోయినాక మీరు వాళ్ళని అడగండి. ప్లే ప్లేస్మెంట్స్ ఇస్తా అంటే ఇయ్యమని అడగండి. లేదు అంటే వాళ్ళు 2 months ఇంటర్న్షిప్ కి పెడతారు. సో ఇంటర్న్షిప్ అంటే మీరు ఫ్రీగా సలూన్ లో 2 months దాకా వర్క్ చేయాలన్నమాట, మీ ఎక్స్పీరియన్స్ కోసము. దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. సో మీరు 2 months ఇంటర్న్షిప్ చేయండి, బెస్ట్ మీకు. మీరు 2 months చేసి 7 months ఉంది, 1 year ఉంది ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు కొంచెం నమ్ముతారు, జాబ్ జాయిన్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళకి నమ్మకం వస్తుంది అనమాట. సో మీరు ఒక 2 months చేసిన అనుకోండి, మీరు మంచి నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. ఇంటర్న్షిప్ ఇస్తాము వాళ్ళే అంటే జాబ్కి ఎక్కువ ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఆ, అవన్నీ క్వశ్చన్స్ అడగండి జాయిన్ అయ్యేటప్పుడు. జాయిన్ అయినాక అన్ని క్లియర్ గా వినండి. మీకు ఒకవేళ చదువు రాదు అంటే ఎక్కువ రాదు, ఇంగ్లీష్ రాదు, రాయడానికి రాదు, దబదబా అనుకుంటే రికార్డ్ చేసుకోండి. మెయిన్ గా హెయిర్ కలర్, హైలైట్, ఇవైతే పక్కా రికార్డ్ చేసుకోండి. ఫోన్ లో వీడియో తీసి పెట్టుకోండి, మీకు అది మంచి యూజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి, ప్రతిదీ క్లియర్ వినండి. మనకి కొత్త కొత్త దోస్తులు అవుతారు, ఆడ మస్తు మంది ఉంటారు అకాడమిక్ లో అని ఏడనైనా, అందరితోనే మింగిల్ అవ్వాలి కాదంటలేను. కాకపోతే మెయిన్ గా నేర్చుకునే దాని మీద ఫోకస్ పెట్టండి. పెట్టకపోతే ఫ్యూచర్ లో చాలా బాధపడాల్సి వస్తుంది మీకు. వన్స్ జాబ్ జాయిన్ అయినాక మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతారు అనమాట. సో మనకి నేర్చుకునేటప్పుడు ఉన్నట్టు జాబ్ చేసేటప్పుడు ఉండదు. సో అది మనము ఇది ప్రాక్టీస్ చేస్తాము, అది డైరెక్ట్ క్లయింట్ పైన చేయాలి. వర్క్ అంటే ఎట్లా ఉంటుందంటే, నేర్చుకున్నప్పుడు కొంచెం మిస్టేక్ అయినా అటు ఇటు అయినా మనకి కోచ్ ఉంటారు, మన ట్రైనర్ ఉంటారు, వాళ్ళు మనకి సజెస్ట్ చేసి గైడ్ చేసి అది కొంచెం సెట్ చేస్తారు. ప్రాబ్లం ఏమైనా అయినా మీకు వర్క్ చేసే దగ్గర ఎవ్వరు సెట్ చేయడానికి ఉండరు. ఒకవేళ వన్స్ మీరు క్లయింట్ కి ఏమైనా మిస్టేక్ చేసిన అనుకోండి, క్లయింట్ ఒక పెద్ద దాన్ని ఇష్యూ చేస్తారు, మళ్ళీ అది మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. మేనేజర్ పోయి మేడం వాళ్ళకి చెప్తారు, అంటే ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి చెప్తారు. వాళ్ళు మిమ్మల్ని తీసి బ్లాక్ లో పెట్టడం కూడా జరుగుతుంది. సో వన్స్ జాయిన్ అయ్యేటప్పుడు చాలా కష్టం ఉంటది అనమాట. సో నేను అవన్నీ డెప్త్ గా నేను ఇంకొక వీడియో చేసి చెప్తాను. ఇప్పుడైతే నేర్చుకున్నాక ఏమేం చేయాలి జాబ్ రావడానికి అనేది మెయిన్ అనమాట. అంటే నేర్చుకునేటప్పుడు ఏం చేయాలి, నేర్చుకునే పీరియడ్ లో ఏం చేయాలనేది నేను డీటెయిల్ గా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరు నేర్చుకున్నాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ గా వాళ్ళని అడగండి, భయపడకుండా అడగాలి. మీకు ఏమైనా రాకపోయినా ఒక 10 times చేసైనా దాన్ని మీరు వచ్చేటట్టు చేసుకోండి. ఒక్కసారి 2 సార్లు చేయగానే వచ్చింది అని వదిలేయద్దు. ఒక మినిమం 10 సార్లు చేయండి. హెయిర్ కట్లు అయినా, కలర్ అయినా, నార్మల్ గా మేకప్ అయినా, ఏదైనా ఒక 10-20 times చేసిన తప్పులేదు. ఎందుకంటే మనకు ఆ పని పర్ఫెక్ట్ గా రావాలి, పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. అప్పుడు మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. డెమో పోగానే డైరెక్ట్ మీకు జాబ్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మేకప్ లో మీరు మర్చిపోకుండా అన్ని బ్రాండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా అనేది కనుక్కొని జాయిన్ కాండి జాయిన్ అయ్యేటప్పుడు. ఇంకొకటి, ఫీజు ఇప్పుడైతే 1,60,000, 1,70,000, 2 lakhs కూడా ఉంది ఆల్రౌండర్ నేర్చుకోవాలనుకుంటే. సో అకాడమీ చెప్తున్నా, సలూన్స్ లో నార్మల్ లోకల్ పార్లర్ లో నాకు తెలియదు. సో అకాడమీస్ లో అయితే చూసి చేసి జాయిన్ కాండి. సో నేను ఏ అకాడమీలో నేర్చుకున్నా, ఏం బాధపడ్డా అనేది నేను ఒక వీడియోలో చెప్తా, లేదంటే అప్పుడప్పుడు చెప్తానే ఉంటా. సో నా మాటలలో మీకు అర్థమైండొచ్చు, నేను ఫేస్ చేసినవన్నీ మీకు చెప్తున్నాను, మీకు నేర్చుకునేటప్పుడు ప్రాబ్లం కావద్దు అనేసి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను పక్క ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేకప్ కి రిలేటెడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను, సో మీరు చూడండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే
నాకు కమెంట్ చేసేసేయండి. ఏ ప్రాబ్లం లేదు, నేను మంచిగా ఆన్సర్ చేస్తాను. మీకు ఏమన్నా అర్థం కాకపోతే అది క్వశ్చన్ పెట్టండి, నేను వీడియో అన్నా ఇస్తాను, లేదంటే ఆన్సర్ దానికి ఇచ్చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఏదైనా జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు ఎట్లా మీరు అసలు ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి అనేది ఇంకొక వీడియో చేస్తాను. సో అంతే ఈ వీడియో. బాయ్.